సాలభంజిక కథలు. విక్రమార్కుడి రత్నసింహాసనం మీద మోజుతీరని భోజరాజు ఒకనాడు శ్రీకృష్ణుడిని పూజించి తిరిగి సింహాసనం ఎక్కే ప్రయత్నం చేశాడు. ఇంతలో అక్కడున్న బొమ్మ, ఓ రాజా, మేము ఎంత చెప్పినా నీవు మరలా మరలా సింహాసనం ఎక్కే ప్రయత్నం చేస్తున్నావంటే అది కేవలం నీకు విక్రమార్కుడి గుణగణాలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తప్ప మరేమీ కాదు. విక్రమార్కుడి సాహస ధాతృత్వ లక్షణాలను గురించి చెప్తాను, విను అంటూ ఇలా చెప్పసాగింది. విక్రమార్క మహారాజు ఒకమారు దేశాటనం చేస్తూ గంగాతీరం చేరుకుని అక్కడ ధర్మపురం అనే నగరంలో ఒక సత్పురుషుడి ఇంట్లో బస చేశాడు. ఉదయాన్నే లేచి సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించి గంగానదికి ప్రణమిల్లి స్నానం ముగించుకుని పురవీధుల్లో సంచరించసాగాడు. ఇంతలో అక్కడికి ఒక ముసలిది భయంతో పెడబొబ్బులు పెడుతూ ఏడుస్తూ వచ్చి, అయ్యలారా, నా మొగుడు నదిలో సంధ్యావారుస్తుండగా ఒక ముసలి పట్టుకుంది. మీలో ఎవరైనా నా భర్తకి ప్రాణభిక్ష పెట్టండి అని మొరపెట్టుకుంది. అప్పుడు నివురుగప్పిన నిప్పులాంటి విక్రమార్కుడు ముందుకు వచ్చి, అమ్మా, నువ్వు బాధపడకు, నీ భర్తను నేను రక్షిస్తాను అని ఆమె వెంట వెళ్ళాడు. నదిలో దూకి ఒక్క కత్తువేటుతో మొసల్ని చంపి ఆమె భర్తను కాపాడాడు. అప్పుడా బ్రాహ్మణుడు, ఆహా, నీవు మహావీరుడవు, గజేంద్రుడిని కాపాడవచ్చన విష్ణుమూర్తిలాగా నీవు నన్ను కాపాడావు. నాకు ప్రాణభిక్ష పెట్టిన నీకు మారుగా నేనొక సహాయం చేస్తాను. గోపాలమంత్రోపాసన ద్వారా నాకు మరణ సమయంలో రత్నమయమైన దివ్య విమానం ప్రాప్తిస్తుందని ఆ గోపాలుడి వరం పొందాను. నా తపఫలమైన ఆ దివ్య విమానం నీకు ఇచ్చి నీ రుణం తీర్చుకుంటాను అన్నాడు. అందుకు విక్రమార్కుడు, ఆపదలో ఉన్న మిమ్మల్ని కాపాడాలన్న సంకల్పంతో ఈ సాహసం చేశాను కాని మీ నుంచి ప్రతిఫలం ఆశించలేదు. ఇది క్షత్రియ ధర్మం. మీ దానం గ్రహించే అర్హత నాకు లేదు అంటూ నిరాకరించాడు. వెంటనే అతడు విక్రమార్కుడిని గుర్తించి, ఓ రాజా, ఇంతటి ధైర్య సాహసాలు నిరాడంబరతా కల నీవు ఖచ్చితంగా విక్రమార్కుడివే. బ్రహ్మక్షత్రియులకు ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పులేదు. కనుక నీవు కాదనకు, నా దానాన్ని గ్రహించు అంటూ విమానాన్ని దానమిచ్చాడు. అప్పుడు విక్రమార్కుడు దానగ్రహాన్ని చేసి విప్రునికి మొక్కి తిరిగి దేశాటనకు బయలుదేరాడు. అప్పుడు విక్రమార్కుడు అలా దేశాటనం చేస్తూ వింధ్యాటవి చేరుకున్నాడు. అక్కడ అతనికి శూన్యమైన ఒక గుడి, దగ్గర్లో ఒక రావి చెట్టు, ఆ చెట్టు కింద వికృతాకారుడైన ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించారు. అతన్ని సమీపించి, నువ్వెవరు? ఈ నట్టడవిలో భూతంలా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు. అందుకు ఆ రాక్షసుడు, నేనొక గొప్ప పండితుణ్ణి, మాళవరాజ పురోహితుణ్ణి. ఒక విప్రుణ్ణి అకారణంగా బాధించినందుకు శాపగ్రస్తుడనై ఇలా తిరుగుతున్నాను. నీ వంటి మహావీరుడే నన్ను ఉద్ధరించగలడు అన్నాడు. అంతా విన్న విక్రమార్కుడు దయతో, నీకేమి కావాలో కోరుకో, అవసరమైతే నా ప్రాణమైనా ఇచ్చి నిన్ను కాపాడతాను అన్నాడు. గంగలో నువ్వు కాపాడిన విప్రుడు ఇచ్చిన దివ్య విమానం నాకిస్తే నాకు ముక్తి కలుగుతుంది అన్నాడు రాక్షసుడు. దానికి విక్రమార్కుడు ఆనందంగా ఆమోదించి తనకు బ్రాహ్మణుడు దానం చేసిన విమానాన్ని బ్రహ్మరాక్షసుడికి ఇవ్వగా అతడు బ్రహ్మను మించిన బ్రహ్మపదాన్ని చేరుకున్నాడు. ఓ భోజరాజా, విన్నావుగా, ఇంతటి సాహసం దయాగుణం కల ఈ విక్రమార్కుడి సింహాసనం ఎక్కేందుకు నీకు అర్హత ఉందని అనుకుంటున్నావా అని ప్రశ్నించింది సాలభంజిక. చేసేది లేక నిరాఫగా వెనుదిరిగాడు భోజరాజు. ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.